ఈరోజు గత ఎన్నికలప్పుడు ఏదైతే బనగానపల్లె పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి ఇంటి పట్టాల కోసం కూడా గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. గత ప్రభుత్వంలో దాదాపుగా 3,000 చిల్లర పట్టాలు ఇస్తామని చెప్పి అర్జీలు తీసుకోవడం జరిగింది. ఆ అర్జీలు ఎక్కడ కూడా పట్టా ఇవ్వకపోగా ఎక్కడ ఎవరికి ఇవ్వాలనేటువంటి హద్దులు లేకపోవడం వలన కూడా కోర్టు కేసులు కొన్ని జరిగాయి. కొన్ని విషయాలు జరిగినప్పుడు అది ఆలస్యమై రాలేదు, వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేకపోయారు. మేము వచ్చిన తర్వాత అర్హులైనటువంటి వారికి ఖచ్చితంగా అన్నీ ఇస్తామని చెప్పి అవి ఎంక్వైరీ చేస్తే దాదాపుగా 1,800 చిల్లర పైన 1,700-1,800 మధ్యన ఇతర మండలాలు, అంటే ఇక్కడ స్థానికులకు కాకుండా ఆ రికార్డులు పరిశీలిస్తే పక్క మండలాల వాళ్ళు జనరల్గా ఏంటి, ఎవరైతే స్థానికులు ఉన్నారో బనగానపల్లె పట్టణ వాసులకు అని చెప్పేటువంటిది ఇక్కడ పట్టణ స్థానికులకు మాత్రమనేటువంటిది పట్టాలు ఇస్తారు. ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో పట్టాలు ఇస్తారు. అలా కాకుండా గతంలో అవినీతి కోసం వాళ్ళందరూ కూడా పడి కొంతమంది వాళ్ళ కార్యకర్తల కోసమో వాళ్ళ హితుల కోసమో ఎవరి కోసమో చాలామందివి కూడా 1,800-1,200 చెప్తే గవర్నమెంట్ అన్నీ పరిశీలించిన తర్వాత అనర్హులుగా ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయినా సరే అర్హులందరినీ కూడా కొత్తగా అప్లికేషన్లు, ఆ 6 లైన్ అప్లికేషన్స్ ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం అప్లికేషన్లు పెట్టుకుంటే వాటన్నిటిని కూడా పరిశీలించి ప్రభుత్వ నిబంధనలు ఏ విధంగా ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారము పట్టాల పంపిణీ కూడా జరుగుతుంది. పట్టాలు ఖచ్చితంగా ఇవ్వబడతాయి. వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలనేటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పెడతామని తెలియజేస్తా ఉన్నా. బనగానపల్లె పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఎవరే కానీ మేము పట్టాలు ఇస్తామని చెప్పి కానీ ఇంకొకటి కానీ చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే దయచేసి ఇవ్వకండి. చాలామంది గతంలో కూడా డబ్బులు తీసుకొని చాలామంది పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఇక్కడ ఎవరు కూడా ఎవరి పైరవీలు జరగవు. నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఎవ్వరు కూడా మీ యొక్క ఆన్లైన్లో కావచ్చు, తర్వాత తహసీల్దార్లు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఎక్కడైనా పోయి చేసుకోవచ్చు. మీరందరూ చేసుకుంటే వారి ద్వారా ఖచ్చితంగా కూడా తీసుకుంటాము. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వబడతాయి త్వరలోనే అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరినీ కూడా మరొక్కసారి కోరుకునేది ఒకటే, మీరు దయచేసి ఎక్కడ కూడా ఎవరైనా కానీ కూడా పలానా వాళ్ళు మేము పట్టాలు ఇప్పిస్తాను పైరవీ చేస్తే అక్కడ ఆలోచన చేయకుండా మీకు ఏదైతే ఉన్నాయో సంబంధిత ఆఫీసులకు వెళ్ళి ఆ పట్టాలు అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. 2 నెలల లోపల ఇది కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఉండదు, మళ్ళీ లేకపోతే మళ్ళీ మేము సర్వే చేసుకోవాలి, ఇవన్నీ పెట్టాలి. కాబట్టి ఈ తారీఖు నుంచి 2 నెలల కాలం, ఈరోజు 14-13వ తారీఖు ఆగస్టు 12, సెప్టెంబర్, అక్టోబర్ 12 లోపల అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేస్తే అవన్నీ కూడా పరిశీలిస్తాయి. మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నది క్లియర్గా కొద్దిగా ప్రజల అయోమయంలో లేకుండా పబ్లిసిటీ కూడా ఇవ్వమని చెప్పి విలేకరులను కూడా కోరుకుంటా ఉన్నాను.